హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇందిరమ్మ ఇంటిని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఇప్పటి వరకు మన ఛానల్లో చూపించిన ఇందిరమ్మ ఇళ్ళన్నీ 600 స్క్వేర్ ఫీట్స్ దగ్గరలో, అంటే 572, 582 ఆ స్క్వేర్ ఫీట్స్లో ఉండేవన్నమాట. అవి కొద్దిగా పెద్ద ఇళ్ళు అండ్ వాటికి అమౌంట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి కేవలం 528 స్క్వేర్ ఫీట్స్ అనమాట. సో ఎలాంటి ఎక్స్ట్రా మెటీరియల్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ కానీ చేయని ఈ ఇంటికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది అండ్ ఎన్ని బిల్లులు వచ్చాయి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్లాన్ ఒకసారి చెప్పేస్తాను మీకు ఇంటిది. సో ఇంటి ప్లాన్ వచ్చేసి 22 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు. సో టోటల్ 528 స్క్వేర్ ఫీట్స్. అందులో 2 బెడ్రూమ్స్, ఒక హాలు అండ్ ఒక కిచెన్ అనమాట. సో హాల్ సైజు కూడా చెప్పేస్తాను, మొత్తం సైజులు కూడా చెప్పేస్తాను. సో బెడ్రూమ్ల సైజ్ వచ్చేసి 2 సేమ్ 12x12. 2 బెడ్రూమ్లు కూడా సేమ్. ఒక్క బెడ్రూమ్లోను కూడాను అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదు. సో హాల్ సైజ్ వచ్చేసి 10x16. అదేవిధంగా కిచెన్ రూమ్ సైజ్ వచ్చేసి 10x8. అదేవిధంగా ఇంట్లో దేవుడు గది కూడా ప్లాన్ చేయలేదు. అండ్ ఈ ఇంటికి సీలింగ్ చేపిస్తలేరు అండ్ టైల్స్ కూడా వేయిస్తలేరు. సో మొత్తం సిమెంట్ తోనే అనమాట వర్క్ అంతా. అండ్ బయట ఎలివేషన్ కూడా చేపిస్తలేరు, నార్మల్ గా దాన్ని అట్లా వదిలేస్తున్నారు అనమాట. సో ఈ ఇంటికి స్లాబ్ ఏరియా వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ సైడ్ 5 అడుగులు పెంచారు అండ్ ఇంటికి లెఫ్ట్ సైడ్ 5 అడుగుల స్లాబ్ ఏరియాని పెంచారు. సో లెఫ్ట్ సైడ్ స్లాబ్ ఏరియా కిందే మనకు బాత్రూమ్ అనేది వస్తుంది అండ్ డూమ్ కూడా చేయించారు. మరియు ఈ ఇంటికి సిమెంట్తో చేయబడిన కిటికీ దర్వాజా కానీ ఎక్కడ యూస్ చేయలేదు. సో నాకు తెలిసి అది ఎక్స్ట్రా మెటీరియల్గా ఐరన్వి తెచ్చుకుంటారు అనుకుంటాను. సో లాస్ట్ వీడియోలో ఇంటికి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనే దాని గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. సో ఇళ్లకు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో అలాంటి మిస్టేక్స్ ఈ ఇంటికి ఎక్కడా చేయలేదన్నమాట. అన్నీ కూడాను ఎక్కడ కావాల్సినవి అక్కడే ఉన్నాయి. సో స్విచ్ బోర్డు వెనకాల ఇంకొక స్విచ్ బోర్డు అట్లా లేదు. అండ్ కిచెన్ రూమ్లోనూ ఏదైతే తూర ఫిట్ చేశారో అది స్టెయిర్ కేస్ కింద ఫిట్ చేయలేదు. మన వీడియోలో ఏదైతే సజెషన్ ఇచ్చామో సన్ సైడ్ కింద ఫిట్ చేసుకుంటే బెటర్ అని, అలాగే ఫిట్ చేసుకున్నారు. అదేవిధంగా వెంటిలేషన్ కోసం ఇంటికి కిటికీలు కాకుండా పైపులు ఫిట్ చేసి వాటికి స్టీల్ రేకులను అయితే బిగించేశారు. అదేవిధంగా 2 బెడ్రూముల్లోనూ అండ్ కిచెన్లోను కూడాను సెల్ఫ్లు ఎంత కావాలో అంతే పోసుకున్నారు, ఎక్కువ అయితే డిజైన్ చేసుకోలేదు. కానీ హాల్లో ఏదైతే ఉందో టీవీ కేసు అది ఇంటికి హైలైట్ అనమాట. నేను ఇంతవరకు ఇంత పెద్ద టీవీ కేసుని అయితే చూడలేదు. చాలా వెడల్పుగా అయితే టీవీ కేసుని డిజైన్ చేశారు. మరి ఈ ఇంటికి ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు వచ్చాయంటే టోటల్ 4 బిల్లుల్లో 3 బిల్లులు వచ్చాయి. సో 3 బిల్లులకు గాను 4 లక్షలు రావడం జరిగింది. లాస్ట్ బిల్ ఏదైతే ఉందో అది 1 లక్షే రావాల్సి ఉంది వీళ్ళకి. సో చిన్న ఇల్లే కదా, మరి కాంట్రాక్ట్కి ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా అని అడిగితే, చిన్న ఇల్లే కదా మేము ఎంతైనా మేము కట్టించేసుకుంటాం, ఎంత ఖర్చు అయినా పర్లేదు అనుకుంటూ వీళ్ళు కట్టించేసుకున్నారు. సో ఇక్కడ బయట కట్టిస్తున్న బాత్రూమ్ని చూడొచ్చు మీరు. సో ఇంటి గోడకు బాత్రూమ్ గోడకు ఆ మాత్రం గ్యాప్ అయితే ఉండవలసి గ్యారెంటీగా ఉంటుంది. సో బాత్రూమ్ అనేది బయట వర్క్ అనేది జరుగుతుంది బాత్రూమ్ది చూడొచ్చు మీరు. ఇందిరమ్మ ఇళ్లను కాంట్రాక్ట్కి ఇచ్చేస్తున్నారు. ఒక ఇందిరమ్మ ఇంటికి 12 లక్షలు అయ్యింది, ఇంకొక ఇందిరమ్మ ఇంటికి 10 లక్షలు అయ్యింది అనే 2 వీడియోలను అప్లోడ్ చేస్తే అన్నిట్లో నాకు కామన్గా వచ్చిన కామెంట్ ఏంటంటే మొత్తం ఫేకే, అన్ని అవ్వవు ఇంకా ఎక్కువ అవుతాయని కామెంట్ చేశారు. సో మనం ఇంటిని కట్టించుకున్న దాన్ని బట్టి, మెటీరియల్ వాడేదాన్ని బట్టి ఇంటి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఆ ఇళ్లకు ఏదో ఒక మెటీరియల్లో ఏదో జరుగుంటుంది కాబట్టి ఆ కాస్ట్లో వాళ్ళు అలా పెట్టేశారనమాట కాంట్రాక్టర్లు. సో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడాను వాళ్ళకు లాస్ వచ్చే పని ఎప్పుడు చేయరు కదా. మనం ఎంత బడ్జెట్లో అయితే వాళ్ళకు ఇందిరమ్మ ఇంటిని కాంట్రాక్ట్కి ఇచ్చామో ఆ బడ్జెట్కు తగ్గట్టే వాళ్ళు మెటీరియల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సొంతంగా కట్టించుకుంటానంటే ఓన్గా కట్టించుకోండి. అప్పుడు మీకు ఎలాంటి మెటీరియల్ కావాలంటే ఆ క్వాలిటీని బట్టి మీరు ఆ ప్రైస్లో ఆ మెటీరియల్ని పెట్టించుకుంటే అప్పుడు కాస్ట్ విలువ మీకు తెలుస్తుంది కదా. సో ఈ ఇంటికి ఇప్పటి వరకు ఎక్స్ట్రా వర్క్ అనేది ఏమీ చేయించలేదు అండ్ ఎక్స్ట్రా మెటీరియల్ ఏమీ వాడలేదు. చుట్టూ ప్రహరీ కూడా లేదు అండ్ సీలింగు లేదు. అదేవిధంగా టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఏమీ లేవు. జస్ట్ ప్లాస్టింగ్ చేసి అట్లా ఉంచారనమాట. సో ఈ ఇంటికి ఇప్పటి వరకు వాళ్ళకు 3 బిల్లులు వచ్చాయని చెప్పాను కదా. సో 3 బిల్లులకు గాను 4 లక్షలు వచ్చాయి. సో వీళ్ళ ఓన్గా 4 లక్షలు అయితే పెట్టారనమాట. సో టోటల్గా ఈ ఇంటికి ఇప్పటి వరకు 8 లక్షలు అయ్యాయి. మీరు ఇప్పుడు చూస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో అది నేను చూపించిన ఇందిరమ్మ ఇల్లు బ్యాక్ సైడ్ కట్టిందనమాట. 2 సేమ్ ప్లాన్తోనే కట్టారు. కానీ ఈ ఇంటికి ఇంకా ఎక్స్ట్రా వర్క్
ఏమీ చేయించలేదు, వీళ్ళు నార్మల్గానే కట్టించుకుని ఇంట్లోకి వెళ్ళిపోయారు. సో వీళ్ళకి అయిన ఖర్చు ఎంత అంటే కేవలం 7 లక్షలు అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఏదైనా జెన్యున్గానే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.